సాగర్ మండలం బొగ్గుగుడిసె వద్ద గల వాగులో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి డ్యాం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బొగ్గుగుడిసె సమీపంలో నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తున్న బీహారు రాష్ట్రానికి చెందిన 10 మంది కార్మికులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కార్మికులు పనిచేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో పనిచేసే చోట ఓడీసీఎంలో అమర్చిన నీటి ట్యాంకర్పై ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే సహాయక చర్యలు చేపట్టి వరద ఉధృతిలో చిక్కుకున్న కార్మికులను రక్షించాలని కోరుతున్నారు. వరదల ధాటికి జుక్కల్ నియోజకవర్గం అతలాకుతలమైంది. నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వద్ద గల వాగులో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి డ్యాం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బొగ్గుగుడిసె సమీపంలో నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తున్న బీహారు రాష్ట్రానికి చెందిన 10 మంది కార్మికులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కార్మికులు పనిచేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో పనిచేసే చోట ఓడీసీఎంలో అమర్చిన నీటి ట్యాంకర్పై ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే సహాయక చర్యలు చేపట్టి వరద ఉధృతిలో చిక్కుకున్న కార్మికులను రక్షించాలని కోరుతున్నారు. వరదల దాటికి జుక్కల్ నియోజకవర్గం అతలాకుతలమైంది. కేజీ